పొద్దున్న బొద్దు ఇంకా బీరువాల మీద పడ్డదేంటి? ఏమండి అరే జఫా, మర్యాదగా పిలిచినప్పుడు పలకాలి, లేదంటే ఇలాంటి పర్యాయ పదాలే వస్తాయి. ఏంటో ఏడు. మీరు రోజుకి ఎన్ని గంటలు పని చేస్తున్నారు? పడుకున్నప్పుడు తప్ప మిగతా టైం అంతా పనే కదా. గంటల్లోకే ఉంది, కళ్ళు మంటలు తప్ప. గుడ్డెద్దు గూడు అంతా తిరిగి చిన్న గడ్డి పరకు కూడా సంపాదించలేదంట. ఈ ఎడ్డిదాన్ని తెడ్డిచ్చి కొడితే తెల్లారులు చెరువంతా దేకిందంట. నేను ఎడ్డిదాన్నా? నేను గుడ్డెద్దునా? నా ప్యాకేజ్ 15 లక్షలు. గడ్డి పరకలేంటి, పెద్ద పెద్ద గడ్డి మెట్లు సంపాదించరా? ఏం లాభం? సంపాదించినంత సంసారానికే పెడుతుంటే. లేదంటే ఇంకో దానికి దేనికన్నా ఎట్టమంటావా? పెట్టు, సీజన్ బాగుంది. కేసెట్టుగాని లోపల దోసేస్తున్నారు. సెక్షన్లు స్త్రీలకి చాలా సపోర్టింగ్ గా ఉన్నాయి బా. భయపడిపోతే బలైపోతావు, కొంచెం తగ్గించుకో. ఇంతకు ముందు ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకే బొక్కని ఊరు. ఇప్పుడు ఆకు తాటాకులే బలంగా అయిపోయింది, ముళ్ళు ఇరిగిపోతుంది. ఆకు అణిగిమణిగి ఉండాలంటే దాని మీద అన్ని ఐటమ్స్ పెట్టాలి. మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని అందించాలంటే నైట్ టైం కూడా పార్ట్ టైం చెయ్యాలి. పాయింట్కి వచ్చారు. పాయింటా? ఏ ప్యాంట్ జారిపోతుందా? మొలతాడు ఎట్టుకున్నానులే, నువ్వు మొదలెట్టు. నా శారీస్ కి మీ శాలరీ సరిపోవట్లేదు. కొన్నాయన్ని కుక్కడానికి కబోర్డులు కూడా సరిపోవట్లేదు. అయితే క్లాత్స్ తో పాటు కబోర్డులు కూడా కావాలి. కొడితే మౌత్స్ మడతడిపోతాయి. ఏదో మిడత మొహాలో మీరును. వరద బాధితుల కోసం దండుకొచ్చిన మూటలా పెద్ద పెద్ద మేటలు వేసారు. ఎవడ కడతాడు నేను? పట్టు చీరలకి ఒట్టు చీరలకి బాడీలో నట్లు లూజ్ అయిపోయాయి. సుడిదారులకి సున్నీలకి వెన్నులో పూసలు ఎరిగిపోయాయి. జీన్స్ కి బోన్స్, టాపులకి టీ షర్ట్లకి రిస్ట్స్, ఆఖరికి నైటీలకు కూడా పనిచేసి సీట్లు సగం అయిపోయాయి. ఇంకా నీ బట్టల కోసం కష్టపడితే అస్థి పంజరం తప్ప నీ మొగుడని చెప్పుకోవడానికి నాలో ఏ ఆకారం మిగలదే సీపర్ కట్ట మొహందానా? కరెక్టే కదా? అన్ని అరిగిపోయాక ఇంతో ఎందుకక్క, ఇంకో ఆయన చేసుకో. వాడుకున్నది ఎత్తరా? జాలేదనే మీకు? జాలి పడితే జాకెట్లు జరి చీరలు రావు బా. చెర్రి గుట్టుతో కనిపించి చంపేలేను. కొత్త బట్టలు కొత్త మొగుడు, జీవితం కొత్తగా ఉంటుంది. ఇది ఆలోచిస్తుందా? కొత్తగా ఉంటుందా? ఏక పిసికేసి ఇత్తనం పాత్రంటే పాతేస్తాను. నువ్వు కట్టని చీరలన్నీ కుట్టించుకుంటే కిటికీలకి గుమ్మాలకి 100 కట్టెలు అవుతాయి తెలుసా? కట్టినా కట్టకపోయినా నెలకు 4 చీరలు కొనాల్సిందే. దానికోసం నువ్వు ఎక్స్ట్రా కష్టపడాల్సిందే. ఈ ఏమన్నా కోటాలో ఇచ్చే కిరాణా సరుకులు అంటే పనికొచ్చిన పనికిరాపడి తెచ్చేసుకోవడానికి. హలో, కోటాలు ఇచ్చే కిరాణా సరుకులు అమ్ముకుని స్థలాలు కొన్న వాళ్ళు ఉన్నారు తెలుసా? చీరలకు కూడా స్టీల్ సామాన్లు వస్తాయి తెలుసా? అదేదో డైరెక్ట్ గా స్టీల్ సామాన్లు కొనుక్కోవచ్చు కదా. చీరలు కొని స్టీల్ సామాన్లు కేసి రీసైకిల్ చేయాలా? సైకిళ్ళ కోసం, రిక్షాల కోసం కాదు, సాటిస్ఫాక్షన్ కోసం. కొంచెం క్లారిఫికేషన్ గా చెప్తావా? కొన్ని కంటికి నచ్చాయని కొంటాం, కొన్ని ఒంటికి నచ్చాయని కొంటాం, కొన్ని ఆఫర్లో కొంటాం, కొన్ని ఎవరైనా రిఫర్ చేస్తే కొంటాం. ఇప్పుడు పక్కింటి ఆవిడ షాపింగ్ చేసినా సాయం రమ్మంటది. సైలెంట్ గా ఉంటే ఏమోంటది, కొన్ని కొంటాం. ఎవరో చీరలు కొట్టేటం ఓపెనింగ్ కి రమ్మంటారు, ఊపుకుంటూ వస్తే ఏమోంటది, కొన్ని కొంటాం. మొన్న మన కాలనీ కమ్యూనిటీ హాల్లో ఎగ్జిబిషన్ పెట్టారు. వంట చేసేసి ఓ చూపు చూద్దామని వెళ్ళాం. కౌంటర్ లో చీప్ గా చూస్తే కొన్ని కొన్నాం. ఇది ఓన్లీ లోకల్. అంటే ఎస్టీడీ కూడా ఉందా? కేరళ ట్రిప్ కి వెళ్ళాం, గుర్తుగా ఏదో ఉండాలి కదా. కేరళ చీరలు కొన్నాం. కంచికి వెళ్ళాం, పట్టు చీరల సంచితో వచ్చాం. మన కాకినాడ పెద్ద కర్మకి వెళ్ళాం. పక్కనే ఒప్పాడా, డ్రైవర్ తిప్పాడా. కొన్ని కొన్నాం. లోకల్ ఎస్టీడీ కాకుండా ఇంకొన్ని ఎక్స్ట్రాలు కూడా ఉన్నాయి. అయ్యేంటి? చెప్తా. కేజీ సేలు, క్లోజింగ్ సేలు, క్లియరెన్స్ సేలు, ఆషాఢ సేలు, బిగ్ బిలియన్ సేలు. కట్టుకోవడానికి ఒక్క గుడ్డ ముక్క కూడా కొనుక్కోరానే మీరు? ఆ పర్పస్ కి సపరేట్ షాపింగ్ ఉంటది కదా. మరి ఇప్పుడే పర్పస్ మీద అడుగుతున్నావు? మమత ఇంటికి వెళ్ళినప్పుడు చూసా, దాని దగ్గర నాకంటే ఎక్కువ చీరలు ఉన్నాయని డౌట్ వచ్చింది. అందుకే నెలకి 4 రకాలు 4 కొనాలని డిసైడ్ అయ్యా. వారానికి ఒకటి చొప్పున. చెప్పిచ్చు కొట్టేస్తా, నా దగ్గర చిల్లిగా కూడా లేదు. ఎక్స్ట్రా అవర్స్ చేసి ఎక్స్ట్రా సంపాదించండి. చచ్చిపోతానే నేను. అయితే తర్వాత కట్టుకోవాల్సినవి కూడా ఇప్పుడే కొనాలి. హెడ్ మీద ఎవడో హ్యామర్ ఎట్టి కొడుతున్నట్టుంది. వెళ్ళి హాట్ గా ఓ టీ తీసురావే. పాలు లేవు. పిల్లి తాగేసిందా లేదా మీ సిల్లి తాగేసిందా? అప్పో, మా పప్ప తాగేశాడు. పప్ప పొట్టలో ఏమన్నా పేప ఉందా? లీటర్ పాలు ఎలా తాగేసాడే? డాడీ డైటింగ్ చేస్తున్నాడు. డైటింగ్ చేస్తే తినడం తాగడం తగ్గించాలి. ఈయనటే ఎక్కువ తాగేస్తాడు. అది మా పప్పని అడుగు. ఫ్యామిలీ అంతా కలిసి పురుగుల మంది తాగడు, దరిద్రం.
సర్లే నీ దగ్గర చిల్లర ఏమైనా ఉందా? ఆ, ఎంతో లేవండి, 10 రూపాయలే ఉన్నాయి. ఇవ్వు, వెళ్ళి టీ తాగొస్తాను. మీ దగ్గర టీ తాగటానికి కూడా చిల్లర లేదా? లేదు, ఈ 500 ఉన్నాయి. అయితే ఈ 10 రూపాయలతో టీ తాగండి, ఈ 500 నేను చేరుకొనేస్తా. ఊసే, 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 ఊసే. ఆ, ఇంకో 10 ఇస్తాను, పాలు కూడా తాగుబా. నీకు 1000 డ్రెస్ కూడా కొనుక్కుంటావా? ఈ అబ్బాయి ఇద్దరు అయ్యారు అర్జెంట్గా పైకి రండి. పెద్దయ్య గారు అక్కడ ఏది బీభత్సం చేసేస్తున్నారు. డైటింగ్ చేస్తున్నాడన్నో బీపచ్చం కూడా చేస్తున్నాడా? హనుమంతరావు ఏమైనా చేస్తాడు. అయ్యారు ముందు పైకి రండి ఫస్ట్. హనుమంతరావు గారు మిమ్మల్ని ఎక్కడున్నాడు? చూడండి, మావయ్య గారు మెట్ట మధ్యాహ్నం ఈ మార్షల్ ఆర్ట్స్ ఏంటండి బాబు? కళ్ళు తిరిగి పడ్డారంటే కోడి పిల్లలా కొట్టుకుంటారు. అయ్యో బాబోయ్, వడదెబ్బ తగిలిన ఓడి వెళ్ళి ఏమి లుక్ ఇచ్చారండి. పేషెన్స్ లేనప్పుడు ఇలాంటి మార్షల్ ఆర్ట్సే చెయ్యాలి. పేషెంట్ అయిపోతే మేమేం చెయ్యాలి? ఆ, అంటే ఒట్టి చేతులతో గుద్దేస్తున్నారు కదా, బొక్కలు ఇరిపోతే బ్యాండేజీలు వేస్తారని. పొట్టి చేతులైనా మా నాన్నవి మట్టి చేతులు గట్టిగానే ఉంటాయి. ఎందుకు వచ్చినాయి? ఇంతకీ ఈ గట్టి మనిషికి ఏమంత గాబరా వచ్చింది ఇలా గుద్దేయడానికి? నేనొచ్చి వారం రోజులయ్యిందా, ఆ. ఇంతవరకు ఒక మెసేజ్ అయినా పెట్టలేదు. అది ఓహో, ఫోన్ చేశారా? మెసేజే పెట్టలేదండి, ఫోన్ ఎందుకు చేస్తుంది? అయితే అత్తయ్య గారికి మీతో పని లేదనమాట. వస్తే వండెట్టాలని వదిలేసి ఉంటది. నిజమే, మీ అక్క కూడా మీ అమ్మ దగ్గర నుంచి వచ్చుంటే ఈ దిక్కుమాల లక్షణాలు అన్నీ గొడవలు ఎట్టుకోవడం వదిలేయడం, నీ సావు నువ్వు సావరా అని. ఆ, అందుకే గుద్దేస్తున్నాను దీన్ని. ఇక్కడ గుర్తుతే ఏమవుతుంది? చేతుల నొప్పులు చెవట్లో తప్ప. అక్కడికి వెళ్ళి కొద్దండి అత్తయ్య గారిలో చేంజ్ అన్న అవుతుంది. అన్ని సార్లు తిప్పకండి, మెడ పెట్టేసిందంటే చేతులకున్న బ్యాండ్లతో పాటు నెక్ బ్యాండ్ కూడా వేయించాలి. కొంచెం అలాగే ఉంది. ఒరే అంజీ, జ్యూస్ రెడీ చేయరా, లేట్ అయితే గ్యాస్ వచ్చేస్తుంది. లేట్ అయితే గ్యాస్, దానికోసం జ్యూసు. మీ కోపాలేమో కానీ ఇంట్లో పాలు కూడా ఉంచట్లేదు మీరు. ఈటింగ్ లేని డైటింగ్ చేస్తాను కదా, డ్రింకింగ్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈటింగ్ నే కంట్రోల్లో తినచ్చు కదా. కంట్రోల్ చేద్దామని నైట్ సింగిల్ చపాతీ తిని పడుకున్నా. ఆ, మిడ్ నైట్ లేచి 3 చపాతీలు తినాల్సి వచ్చింది. ఆ, అందుకే లిక్విడ్ డైట్ స్టార్ట్ చేశా. డైటింగ్లు ఫైటింగ్లు మనకి ఎందుకండి? కామ్గా ఇంటికి వెళ్ళిపోక. ఎల్లను, అది నా రూట్కి వచ్చేదాకా నా రూట్ మార్చను. ఒరే అంజీ, కీరా కట్ చేయరా, తప్పకోండి. అయ్యో బాబోయ్, బీట్రూట్ ఎట్టు కొట్టే రూట్ మార్చాడంట. అమ్మా, మా బాబుని ఏమనకు బాధేస్తోంది. బాధేస్తుందా? నన్ను బాధేసి దానికనే నీకు వచ్చిన బాధ ఏం పెద్ద బాధ కాదులే. గింజలు తీసేసిన దానికే తొక్కలా మొహం నువ్వును. మా నాన్నకి చిన్నతనం నుంచి అంతే బా, మొండితనం ఎక్కువ నాలాగా. మీ నాన్న చిన్నతనం గురించి నీకెలా తెలిసే? మా అమ్మ చెప్పింది. ఓహో, మీ అమ్మకి ఎలా తెలుస్తుంది? ఎందుకు బా ప్రతిదానికి ఆశ్చర్యపోతావు? మా నాన్నమ్మ చెప్పుంటుంది. ఆ, మీ ఫ్యామిలీలో సింక్ అవ్వాలంటే పుర్రి పెంకు పగిలిపోద్ది తెలుసా? ఎక్కువ థింక్ చేయకు. సేతే సావే. ఆ, అది కాదే సౌజీ. చెప్పు బాజీ. బజ్జీయా? ఓహో బావగారా, ఇంకా నేను బజ్జీ అనలేదు. నువ్వు నాకు ఫేవర్ చెయ్యాలి. ఫేవరా? ప్రాఫిట్ లేకుండా ఫేవర్ చేస్తే పర్ఫెక్ట్ గా అవ్వదు బా. తెలుసు తెలుసు, నీ దిక్కుమాల ఆలోచనలు అన్నీ నాకు తెలుసు. సరే పని ఏంటో చెప్పు. మీ నాన్న ఎందుకు వచ్చాడో నాకు కనిపెట్టి చెప్పాలి. ఒక్క నాకెందుకు చెప్తాడు? ఏంటి? 10,000 అవుద్ది. మరీ ఎక్కువే. నాన్న నెక్స్ట్ కీటో డైట్ స్టార్ట్ చేస్తాడంట. అప్పుడు 50,000 అవుద్ది. 50 కన్నా 10 తక్కువే కదా బా. మీ బాబుని పంపేయాలంటే 10,000 అవుద్దంటావు. నువ్వు అన్ని భలే కనిపెట్టేస్తావు బా. కనిపెట్టడం కాదే, మిమ్మల్ని అందరినీ కప్పెట్టేయాలి.